కరోనా కలకలం మరోసారి మొదలైంది. దాదాపు 3, 4 ఏళ్లు స్తబ్దుగా ఉన్నటువంటి ఈ మహమ్మారి మరోసారి తానున్నానంటూ మళ్ళీ గుర్తు చేయడం మొదలుపెట్టింది. దీంతో ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అటువంటి లక్షణాలు ఎవరికైనా కనిపించినా, వారిలో ఉన్నా సరే, ఏమన్నా అనుమానం వస్తే అసలు ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై ఇప్పుడు మనకు వివరించేందుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ జహీర్ అహ్మద్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఆ ప్రజలు భయపడకుండా ముందుగా అసలు ఏం చేయాలి? ఏమైనా లక్షణాలు కనిపిస్తాయి? ముందుగా 3-4 సంవత్సరాల క్రితం చాలా భయంకరంగా మనం సఫర్ అయ్యాం. ప్రజలందరికీ కూడా కరోనా అంటే ఏంటనేది ఒక అవగాహన ఉంది. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు కరోనా బారిన పడటం, అనేక మంది చనిపోవటం, చాలా భయంకరమైన పీరియడ్ని మనం చూసాం. ఈ రాష్ట్రంలో కానీ, మొత్తం దేశంలో కానీ, ప్రపంచం అంతటా కూడా దీన్ని చూడటం జరిగింది. కానీ 3-4 సంవత్సరాల తర్వాత మనం మర్చిపోయాం కరోనా గురించి, వైరస్ గురించి. దాని గురించి ఇంకా అయిపోయిందే అమ్మ, ఇంకా మళ్ళీ కరోనా రాదా అనే ప్రశాంతంగా మనం ఉన్నాం. కానీ మళ్ళీ రావటం అనేది, వైరస్ అనేది ఒకసారి క్రియేట్ అయిన తర్వాత వాతావరణంలో అది ఎప్పుడైనా, ఏ సంవత్సరం అయినా, ఎన్ని రోజులకైనా రావటానికి వీలుంటుంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే వైరస్ ఈరోజు మనం చూస్తున్నామో కరోనా వైరస్, మనం 3-4 సంవత్సరాల క్రితం ఏదైతే చూసామో అంత భయంకరమైన పరిస్థితుల్లో అయితే వైరస్ ఉండదు. దాని పవర్ అంత ఉండదు. దాని పవర్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రమాదం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ముందు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటే, ఎవరికైనా దగ్గు కానీ, జ్వరం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, నీరసం అయిపోవటం కానీ ఏదన్నా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం. ఇప్పుడంతా ఏంటంటే మెడికల్ షాపుల్లో వెళ్ళి ఏదో మాత్రలు వేసేసుకొని సరిపెట్టుకుంటున్నాము ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలా కాకుండా ఈ కరోనా లక్షణాలు ఏదైతే ఉందో, దగ్గు, ఆయాసం, జ్వరం, ఒళ్ళు నొప్పులు, బాగా నీరసించిపోవటం అనేది, ఇలాంటివి వ్యాపించినప్పుడు వెంటనే కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, డాక్టర్ని సంప్రదించటం వెంటనే చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక 3 కేసులు నమోదవటం, అలాగే ఢిల్లీలో 23 కేసులు ఉండటం అనేది మనం ఈరోజు చూస్తున్నాం. అంటే ఇది విపరీతంగా వ్యాపించే జబ్బు కాబట్టి మనందరికీ తెలుసు, వ్యాపించడానికి అవకాశాలు ఉండొచ్చు. కానీ ఏదైతే దాని తీవ్రత ఉందో అది అంతకుముందులాగా తీవ్రత ఉండేదానికి అవకాశం లేదు. కాబట్టి మనమందరం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం, ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఆందోళన చెందొద్దు, కానీ అవగాహన అవసరం. వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం. అక్కడ టెస్టులు అవసరమైనవి చేయించుకొని, ఏదన్నా పాజిటివ్ కానీ ఏదన్నా అంటే క్వారంటైన్, ఇంట్లో సెపరేట్గా ఒక క్వారంటైన్ పెట్టుకొని ఇంట్లోనే ఐసోలేట్ చేసుకుని దాని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో. ఇప్పటికే ఇదే మాదిరిగా విశాఖలో ఒక కేసు బయటపడింది. మద్దిపాలెం వద్ద పిఠాపురం కాలనీలో ఒక వివాహితకు కరోనా పాజిటివ్ అని చాలా ఆలస్యంగా తెలిసింది. ఎందుకంటే ఆవిడ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా వైద్యులు గుర్తించలేదు. తర్వాత అనుమానం వచ్చి ఆవిడకి వైద్య పరీక్షలు చేస్తే, కొన్ని రక్త నమూనాలు అయితే టెస్టులు చేస్తే ఆవిడకి కరోనా ఉందని చెప్పి తెలియడంతో వెంటనే ఐసోలేషన్లో పెట్టారు. కొద్ది రోజులకు ఇప్పుడు ఆవిడ డిశ్చార్జ్ కూడా అయిపోయారు. కనుక ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కనుక డాక్టర్ గారు చెప్పినట్టుగా ముందు వెంటనే వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ముందు కంగారు పడి గాబరా పడకుండా, దానివల్ల ఇంకా ఒంటికి మరింత విపరీతమైన రోగాలు తెచ్చుకోకుండా ఉండడం ముఖ్యం అని చెప్పేసి ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది.